ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ మరియు దేవరాల పరిరక్షణ URA మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంకన్న అలియాస్ అచ్చు, యుగంధర్ రాజు, మురళి తదితర హుసేన్ తదితర మిత్రుల బృందం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారుల కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్లకు రక్తాన్ని మార్చవలసి ఉంటుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా కూడా ఈ యువకులు ఈ చిన్నారుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషదగ్గ విషయం, అభినందనీయం కూడా. ఎందుకంటే తలసేమియా వ్యాధి ఉన్నటువంటి ఈ చిన్నారులకు ప్యూరిఫైడ్ రక్తాన్ని ఎక్కించాలి అంటే బహుశా హైదరాబాదు, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే లభ్యమవుతుంది. వీరికి ఆ భగవంతుడు నిజంగా కూడా అన్యాయం చేసినాడని అనుకోవాలి. అయినా మనలాంటి ఈ ఆర్గనైజేషన్స్ వారు గుర్తించి నంద్యాల ప్రాంతంలో 62 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి రాజకుమారి గారు తలసేమియా వ్యాధిగ్రస్తులకు వాళ్లకు ప్యూరిఫైడ్ అంటే రక్తం హైదరాబాద్లో దొరికేటువంటి రక్తాన్ని నంద్యాల బ్లడ్ బ్యాంక్లో అందేలాగా చూస్తానని హామీ ఇవ్వడం ఎంతో ఆనందనీయం. అదేవిధంగా రక్తం ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని చాలామంది యువకులు చేస్తున్నారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్యం ఉండదు, ఇంకా మీ ఆరోగ్యం ఇంకా ప్యూరిఫై అవుతుంది. దయచేసి రక్తదానం చేయడం నేరము, రక్తదానం చేయకూడదని అనుకునేటటువంటి అపోహ ఉన్న వాళ్ళు దయచేసి ఆ అపోహను తొలగించుకొని ఇలాంటి చిన్నారుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రక్తదానం చేయాలని, ఇలాంటి ఆర్గనైజర్కు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, దేవాలయాల పరిరక్షణ కోసం ఈ యుగంధర్ రాజు చేస్తున్న కృషి అభినందనీయం. వాళ్ళు అడిగిన వెంటనే ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో భక్తి మరియు అన్నదాన కార్యక్రమాలే కాదు, సామాజిక బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తలచి మేము ఈ క్షేత్రంలో ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా దేవస్థానం కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు అందరం కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.